Good morning, everyone. Welcome to Kartikeya IAS Academy. And we, Kartikeya IAS Academy, are very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content. And the link is provided in the description box below. And ఈ రోజు మనం హిందూ పేపర్లో ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది చూద్దాం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ఎకానమీ పర్స్పెక్టివ్. ఓకే, సో మనం ఎకానమీలో ఈ మధ్య చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన 3 టాపిక్స్ అనేవి వచ్చాయమ్మా. సో ఫస్ట్ థింగ్ ఈస్ రిగార్డింగ్ దిస్ వన్, యాంటీ డంపింగ్ డ్యూటీ. ఈ రోజు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్ ఈస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఓకే, సో మన యొక్క కేస్ అనేది ఓడిపోయాం. ఓకే, సో ఆల్రెడీ దీని గురించి నేను ఎడిటోరియల్ అనాలిసిస్ లో చెప్పడం జరిగింది. ఓకే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఏంటంటే మనం కేస్ అనేది ఓడిపోయామని చెప్పాను అగేన్స్ట్ ఆస్ట్రేలియా. సో ఫారిన్ కంట్రీస్ ఆర్ రిగార్డింగ్ అవర్ సబ్సిడీస్ ఆఫ్ షుగర్ కేన్ కి సంబంధించిన సబ్సిడీస్ విషయంలో ఆల్రెడీ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేయడం అయితే జరిగింది. అండ్ థర్డ్ వన్ రీసెంట్ గా ఇన్సూరెన్స్ ఫర్ బ్యాంక్ డిపాజిటర్స్. సో మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం కదమ్మా, ఆ డిపాజిట్ చేసిన మనీకి ఇన్సూరెన్స్ అనేది ఆ పర్టికులర్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది యాక్చువల్ గా ఇంతకు ముందు 1 lakh అనేది ఉండేది ఇన్సూరెన్స్ కవరేజ్, ఇప్పుడు అది 5 lakhs వరకు ఏంటంటే ఇంక్రీజ్ చేశారు. సో ఇది 2021 లోనే దీనికి ఏంటంటే అమెండ్మెంట్ అనేది చేశారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ అవర్ యూపీఎస్సి. ప్రిలిమ్స్ లో అడిగే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీని యొక్క అనాలిసిస్, సో ఎంతవరకు ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్, సో దానివల్ల ఆ బ్యాంకింగ్ సెక్టర్ కి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం అనాలిసిస్ అనేది చేయాలి. స్టిల్ ఐ హ్యావ్ టు డూ దిస్. సో దీనికి ఒక స్పెషల్ గా ఒక 30 minutes 40 minutes పడుతుంది కాబట్టి సో ఐ టేక్ ఏ సెపరేట్ సెషన్ ఫర్ దిస్. సో ఈ 3 టాపిక్స్ అనేది ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన దాంట్లో కీ హైలైట్ టాపిక్స్ రిగార్డింగ్ ఎకానమీ. సో ఇవి మాత్రం ఖచ్చితంగా దీని గురించి చూసుకొని యూపీఎస్సీకి మాత్రం వెళ్ళంటమ్మా. ఓకే, సో ఎడిటోరియల్ ఆల్రెడీ యాంటీ డంపింగ్ డ్యూటీ, సో దీనికి సంబంధించింది ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, దీని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ రోజు మనం కవర్ చేసేద్దాం. ఓకే, ఇది ఆల్రెడీ మనం కవర్ చేసాం. స్టిల్ దీని గురించి ఏంటంటే నేను 1 or 2 days ఏంటంటే దీనికి సంబంధించిన కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో లెట్ us మూవ్ టు ద టాపిక్. సో ఎడిటోరియల్ కంప్లీట్ గా దేని గురించి మాట్లాడి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఆల్రెడీ మనకి తెలుసు మనం డెవలపింగ్ నేషన్ కాబట్టి జనరల్ గా మనం చాలా ఎక్కువగా ఇంపోర్ట్స్ అనేవి చేసుకుంటున్నాం. దట్టు మన పక్కన ఏంటంటే చైనా ఉంది కాబట్టి సో చైనా నుండి ఏంటంటే ఎక్కువగా మనం ఇంపోర్ట్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఎకానమీలో బేసిక్స్ తెలిసి ఉంటుంది కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డొమెస్టిక్ కంట్రీ, ఇండియా డొమెస్టిక్ కంట్రీ అంటే ఏంటి, ఇండియాలోనే వాళ్ళ యొక్క బేస్ అనేది ఉంటే దట్ ఈస్ ద డొమెస్టిక్ కంట్రీ ఆఫ్ ఇండియా. లైక్ రిలయన్స్ గ్రూప్, టాటా వాళ్ళు. ఓకే, సో వీళ్ళందరూ ఏంటి, లైక్ ఇన్ఫోసిస్, వీళ్ళేంటి జనరల్ గా ఇండియన్ బేస్డ్ కంట్రీస్ లైక్ ఇండస్ట్రీస్ అనమాట. సో దీస్ ఆర్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఫర్ ఇండియా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ తీసుకుందాం. ఓకే, అండ్ చైనా కదా ప్రెసెంట్ కాంటెక్స్ట్, సో చైనా తీసుకుందాం. వీళ్ళ యొక్క కంట్రీ, వీళ్ళ యొక్క ఇండస్ట్రీ వై. అయితే ఈ ఎక్స్ అనే ఇండస్ట్రీ, వై అనే ఇండస్ట్రీ రెండు కూడా ఒకే టైప్ ఆఫ్ గూడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్. ఓకే, సో మొబైల్ ఫోన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ రెండు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనుకుందాం. అయితే ఇండియాలో ఒక మొబైల్ ఫోన్ యొక్క కాస్ట్ ఏంటంటే 1000 rupees చెప్పుకుందాం, లేకపోతే సింపుల్ నెంబర్స్ తీసుకుందాం, 10 rupees అనుకుందాం. ఒక మొబైల్ ఫోన్ యొక్క కాస్ట్ 10 rupees అనుకుందాం. లైక్ చైనాలో దాని యొక్క కాస్ట్ 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, మేబీ 12, సో ఏదో రేంజ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు చైనా ఏంటి, ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేద్దామని చెప్పేసి అని అనుకుంది. ఓకే, సో ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు
సేమ్ రేట్‌కి ఈ 10 రూపీస్‌కే ఎక్స్‌పోర్ట్ చేయగలదా? ఎక్స్‌పోర్ట్ అనేది చేయలేదు. ఎందుకంటే సేమ్ 10 రూపీస్‌కే ఎక్స్‌పోర్ట్ చేస్తే ఒకదానితో ఒకటి ఇదేంటి కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో, మన యొక్క డొమెస్టిక్ ప్రొడక్ట్స్‌కి అది కాంపిటీటివ్ ప్రైస్ అయిపోతుంది కాబట్టి, సో, మనం జనరల్‌గా ఏంటి విధిస్తాం? టారిఫ్స్ అనేది ఇంపోజ్ చేస్తాం. అంటే లైక్ నథింగ్ బట్ ఓకే. ఇంపోర్ట్ డ్యూటీ అంటే వాటి మీద ఇంపోర్ట్ చేసినందుకు వాటి మీద టాక్స్ అనేది మనం ఇంపోజ్ చేయడం జరుగుతుంది. లైక్ ఏ 10% 20% డిపెండ్ ఆన్ ద కంట్రీ. ఓకే. సో, మనకి వాళ్ళతో ఉన్న రిలేషన్స్ బట్టి, అగ్రీమెంట్స్ బట్టి ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టాక్స్ ఇంపోజిషన్ అనేది మనం చేస్తాం. సో, మనకి ఫ్రెండ్లీ నేషన్ అనుకోండి ఒక టైప్ ఆఫ్ టాక్స్. సో, కొంచెం అంతగా ఫ్రెండ్లీ లేక ఒక టైప్ ఆఫ్ అంటే డిపెండ్ ఆన్ ద అగ్రీమెంట్స్. సో, వాటి వల్ల మనకున్న బెనిఫిట్స్ రేషియో బట్టి ఏంటో మనం ఇంపోజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనాతో ఏ 10% 20% అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 రూపీస్ అయిందనుకోండి. 13 రూపీస్. సో, చైనా వాడి యొక్క మొబైల్ ఫోన్ 13 రూపీస్‌కొస్తుంది. ఇండియా వాడి యొక్క మొబైల్ ఫోన్ 10 రూపీస్‌కొస్తుంది. సో, జనరల్‌గా కస్టమర్స్ ఏది ప్రిఫర్ చేస్తారు? ఇండియా యొక్క మొబైల్ ఫోనే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే సో, సేమ్ ఫీచర్స్ ఉన్నప్పుడు దీని యొక్క కాస్ట్ ప్రైస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి దీన్నే ప్రిఫర్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తారు. ఎప్పుడు 13 రూపీస్‌కి వెళ్తారు? దీనికన్నా ఎఫిషియన్సీ అనేది బావుండాలి. ఓకే. సాఫ్ట్‌వేర్ అనేది బావుండాలి. నెక్స్ట్ మోర్ ఓవర్ స్పీడ్ బావుండాలి. స్టోరేజ్ బావుండాలి. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్వాలిటీ అన్నీ కూడా దీనికన్నా స్పెసిఫిక్‌గా బావుంటే తప్పితే చైనా ఫోన్‌కనేది వెళ్లరు. సో, సేమ్ రేంజ్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా ఏదైతే ప్రైస్ తక్కువగుందో, ఆ ప్రైస్ తక్కువగున్న దాన్నే తీసుకోవడానికి ఎక్కువగా చూస్తారు. దట్ టూ మోర్ ఓవర్. సో, ఒక బేసిక్‌గా ఒక ఫోన్ మాత్రమే కావాలి అనుకున్న వాడికేంటంటే, సో, కొంచెం అటు ఇటుగా మినిమమ్ రేంజ్‌లో ఏది దొరుకుతుందో దాన్ని తీసుకుందాం అని చెప్పేసని అనుకుంటాడు. సో, ఆ విధంగా ప్రతి కంట్రీ తన యొక్క డొమెస్టిక్ మార్కెట్‌ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఏంటంటే, ఇంపోర్ట్స్ మీద టాక్సెస్ అనేవి ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఆల్రెడీ బేసిక్స్ అయితే మనకి అందరికీ తెలుసు. ఓకే. సో, ఈ టారిఫ్స్ అయితే ఇక్కడ చిన్న బేసిక్ చూద్దాం. ఈ టారిఫ్స్ అనేవి జనరల్‌గా మనకి 2 టైప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకేమా? ఒకటి టారిఫ్స్, ఇంకొకటి నాన్ టారిఫ్స్ అని చెప్పేసి చెప్తాం. ఓకే. సో, టారిఫ్స్ అంటే ఏంటి? డైరెక్ట్‌గా మనం టాక్స్ ఇంపోజ్ చేస్తాం. అంటే ఇంత పర్సెంట్ కట్టాలి. ఓకే. 100 ఫర్ ఎగ్జాంపుల్ 10% 20% మీరు ఎంతైతే ఇంపోర్ట్ చేస్తున్నారో దాని మీద ఇంత పర్సెంట్ కట్టండి అని చెప్పేసి ఫినాన్షియల్ టర్మ్స్‌లో ఏంటంటే మనం టాక్స్ అనేది ఇంపోజ్ జరుగుతుంది. నాన్ టారిఫ్స్ అంటారు. సో, జనరల్‌గా నాన్ టారిఫ్స్ అంటే ఏంటంటే ఏదైతే టారిఫ్ కాదో అదంతా నాన్ టారిఫ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ కోటా. కోటా అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చైనాకి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అనేది ఎక్స్‌పోర్ట్ చేస్తుంది అనుకుందాం. ఓకే. ఇండియా చైనాకి 100 కేజీస్ కన్నా ఎక్కువ ఎక్స్‌పోర్ట్ చెయ్యకూడదు అనే ప్రొవిజన్ ఉంటుందన్నమాట. దాన్ని కోటా అంటే ఎక్స్‌పోర్ట్ చేసినందుకు టారిఫ్ అంటే టాక్స్ ఇంపోజ్ చేయడమే కాకుండా, ప్లస్ ఇంతకన్నా ఎక్కువ మీరు ఎక్స్‌పోర్ట్ చేయకూడదు అని చెప్పేసి పర్టిక్యులర్‌గా అంటే ఇంతే రెస్ట్రిక్షన్ అన్నమాట. ఎంత క్వాంటిటీ మాత్రమే ఎక్స్‌పోర్ట్ చేయాలి అని చెప్పేసి రెస్ట్రిక్షన్ ఉంటే క్వాంటిటీ బేస్‌లో. ఓకే. ఇక్కడ ఫినాన్షియల్ టర్మ్స్‌లో అంటే ఇంత పర్సెంట్ కట్టాలి, ఇంత పర్సెంట్ కట్టాలి అని ఫినాన్షియల్ టర్మ్స్‌లో ఓకే. ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఇంత క్వాంటిటీ మాత్రమే పంపించాలి, ఇంత క్వాంటిటీకి మించి పంపించకూడదని చెప్పేసి క్వాంటిటీ బేసిస్‌లో మాట్లాడితే దాన్ని నాన్ టారిఫ్ కింద వస్తుందన్నమాట. ఓకే. ఎందుకు ఇవన్నీ కూడానా? ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీస్. వాళ్ళ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్‌ని ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇంకొకటేంటి జనరల్‌గా టారిఫ్ కోటా అంటాం. టారిఫ్ కోటా అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజీస్ వరకు నార్మల్‌గా ఒక 10% టారిఫ్ మాత్రమే మేము ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ 100 కేజీస్ కన్నా ఎక్కువ క్వాంటిటీ మీరు ఎక్స్‌పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే 10% కాదు. ఆ తర్వాత నుంచి మేము 20% టాక్స్ అనేది ఇంపోజ్ చేస్తామని చెప్పేసి. అంటే టారిఫ్ కోటా 2 అంటే ఇంతకన్నా ఇంత పర్సెంట్ కన్నా మీరు ఇంకా ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ చేద్దాం అనుకుంటే మేము ఇంపోజ్ చేసే టారిఫ్ రేట్స్ అనేవి పెరుగుతాయి అని చెప్పేసి చెప్తారు. దాన్ని టారిఫ్ కోటా అని చెప్పేసి చెప్తారు. ఓకే. అండ్ మూడోదేంటంటే యాంటీ డంపింగ్ డ్యూటీస్. యాంటీ డంపింగ్ డ్యూటీస్. సో, ఇప్పుడు కాంటెక్స్ట్ అంతా దీని గురించేనమ్మా. ఓకే. యాంటీ డంపింగ్ డ్యూటీస్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కౌంటర్ వీలింగ్ కౌంటర్ వీలింగ్
డ్యూటీస్. ఓకే. సో యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీస్. సో ఈ రెండిటికి ఫస్ట్ మేజర్ గా డిఫరెన్స్ అనేది తెలియాలి. డిఫరెన్స్ తెలిసిన తర్వాత అసలు యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఎందుకు ఇంపోజ్ చేస్తారు, అసలు ఒక కంట్రీలో డంప్ అనేది ఎందుకు చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది మనం చూద్దాం. ఓకే. యాంటీ డంపింగ్ డ్యూటీ. ఓకే. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఫస్ట్ డంపింగ్ అంటే ఏంటో చూద్దాము. రిగార్డింగ్ ఆర్టికల్ మొత్తం మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న తర్వాత లేటర్ ఆన్ ఆ పార్ట్‌కి వెళ్దాం. ఓకే. సో ఫస్ట్ ఎడిటోరియల్‌కి వద్దాం చూడండి. ఇప్పుడు ఏం చేస్తుందంట, ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి, చైనా అంట ఇండియాలో ఎక్కువగా ఇంపోర్ట్స్ అనేది చేస్తుంది. ఓకే. ఎక్స్‌పోర్ట్ ఎక్కువగా చేస్తుంది. అంటే చైనా నుంచి ఇండియాకి ఎక్కువగా ఇంపోర్ట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఓకే. బానే ఉంది ఇక్కడి వరకు. ఎప్పుడు జరిగేదే కదా! జనరల్‌గా మనకి ఇండియాకి చైనా నుండి ఎక్కువగా ఇంపోర్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటొచ్చిందంట, నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా! రేట్స్ ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. అంటే తక్కువ కాకుండా కాంపిటీటివ్‌గా ఉండకూడదు. అందుకని మనం టాక్స్ అనేది ఇంపోజ్ చేసి దాని యొక్క ప్రైస్ అనేది, కాస్ట్ ప్రైస్ అనేది మనం పెంచుతాం. ఈ విధంగా మన యొక్క డొమెస్టిక్ ప్రైసెస్‌తో వాటి యొక్క ప్రైసెస్ అనేది ఈక్వల్‌గా ఉండకూడదు. ఖచ్చితంగా మన యొక్క డొమెస్టిక్ ప్రైసెస్‌తో కంపేర్ చేస్తే వాటి యొక్క ప్రైసెస్ అనేది హెవీగా ఉండటానికి మనం ట్రై చేస్తాం. అయితే ఈవెన్ దో మనం దాని మీద ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ ప్రైస్ ఇప్పుడు ప్రెజెంట్ రూ. 10 ఉందనుకుందాం. ఓకే. సో వాడు ఇంపోర్ట్ చేస్తున్న ప్రైస్ ఎంతుంటుందంట, ఈవెన్ దో మనం దాని మీద టారిఫ్ ఇంపోజ్ చేసినప్పటికీ కూడా అది ఏ రూ. 9కో, రూ. 8కో ఉంటుందంట. మీకు అర్థమైందమ్మా కాంటెక్స్ట్? ఆల్రెడీ టారిఫ్స్ మనం ఇంపోజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు అక్కడ ఒక రూ. 5 ఓకే. కాంటెక్స్ట్ చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఓకే. జనరల్‌గా మన డొమెస్టిక్ వెయిట్ I'll explain it very clear. ఇండియాలో ఒక మొబైల్ యొక్క కాస్ట్ రూ. 10 ఉందనుకుందాం. చైనాలో సేమ్ ఫీచర్స్ ఉన్న మొబైల్ యొక్క కాస్ట్ ఎంతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రూ. 10 ఉందనుకుందాం. ఓకే. సో జనరల్ పర్స్పెక్టివ్‌లో ఏం రావాలి? ఆ రూ. 10 ప్లస్ ఒక రూ. 2 టాక్స్ వేసుకుంటే అది ఇంపోర్ట్ చేసుకుంటే మనం దాని యొక్క కాస్ట్ ప్రైస్ 12. ఓకే. ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ప్రైసెస్ అనేవి వేరీ అవుతాయి కాబట్టి ఇండియన్ ప్రొడక్ట్స్ అనేది కొనుక్కుంటారు. డొమెస్టిక్ మార్కెట్ అనేది ప్రొటెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఇంపోజ్ చేస్తారు. ఇక్కడ వరకు ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంట, దాని ప్రైస్ రూ. 10 అంట. ఓకే. బట్ ఆ రూ. 10 కన్నా తక్కువ ప్రైస్ అంటే యాక్చువల్‌గా అదెంత రూ. 10 కానీ ఇక్కడికి ఎంత రూ. 8కి అమ్ముతానంటున్నాడంట. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ రూ. 7 ఇక్కడ కాంటెక్స్ట్‌లో రూ. 7 తీసుకుందాం. ఓకే. ప్లస్ రూ. 2 ఎంత రూ. 9 అవుతుంది. ఓకే. టాక్స్ ఎంత పెడతాం? ఒకే పర్సెంటేజ్ పెడతాం కదా! ఇక్కడ రూ. 2 ఇక్కడ రూ. 2. ఓకే. ఎంతయింది? 9. అంటే ఇప్పుడు మన ఇండియన్ కంపెనీ కాస్ట్ ప్రైస్ కన్నా ఓకే. ఇంపోర్ట్ యొక్క కాస్ట్ ప్రైస్, ఇంపోర్ట్ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ తక్కువగా ఉంది కదా! ఓకే. ఇప్పుడు ఇండియన్ ప్రొడక్ట్ రూ. 10. చైనా నుంచి ఇంపోర్ట్ అయిన ప్రొడక్ట్ రూ. 9. ఇప్పుడు కస్టమర్స్ ఎవరి వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు? రూ. 9 వైపు కదా అట్రాక్ట్ అవుతారు. అంటే చైనా ప్రొడక్ట్స్ వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ప్రెజెంట్ ఇండియాలో ఈ సినారియో జరుగుతుంది. ఓకే. యాక్చువల్‌గా చైనాలో దాని యొక్క కాస్ట్ ప్రైస్ రూ. 10. బట్ ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు అది రూ. 7కి అమ్మడం జరుగుతుంది. అంటే రూ. 3 లాస్‌తో అది ఇండియాకి ఎక్స్‌పోర్ట్ చేసేస్తుంది. ఓకే. అలా చెయ్యటానికి చైనా ఎందుకు చేస్తుందో మనం మాట్లాడదాం. సో ఫస్ట్ మీకు కాంటెక్స్ట్ అర్థం కావాలి. ఓకే. యాక్చువల్‌గా చైనాలో దాని యొక్క కాస్ట్ ప్రైస్ రూ. 10. ఓకే. బట్ రూ. 3 లాస్‌తో అది రూ. 7కి ఇండియాకి ఎక్స్‌పోర్ట్ చేసేస్తుంది. సో దాని మీద మనకు ఆల్రెడీ మనం టారిఫ్ అనేది ఇంపోజ్ చేస్తాం కాబట్టి రూ. 2 ఇంపోజ్ చేస్తే రూ. 9 అవుతుంది. అలా ఇంపోజ్ చేసిన కాస్ట్ ప్రైస్‌తో కలిపినా సరే అది మన యొక్క డొమెస్టిక్ ప్రొడక్ట్ కన్నా తక్కువ కాస్ట్ ప్రైసే వస్తుంది. సో మన దగ్గరున్న వెపన్ ఏంటి? టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాం. టారిఫ్స్ ఇంపోజ్ చేసినా సరే తక్కువ కాస్ట్ ప్రైస్‌కొచ్చేస్తుంది. సో ఈ విధంగా ఏమవుతుంది? ఇలా వస్తే మన యొక్క డొమెస్టిక్ మార్కెట్ అనేది పడిపోతుంది. అలా లాస్ట్ ఇయర్ నుంచి ఏ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ అయితే చైనా మనకి ఇంపోర్ట్ చేస్తుందో, ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్ అనేది మన డొమెస్టిక్ మార్కెట్ ప్రైసెస్ కన్నా తక్కువగా ఉన్నాయి. సో దానివల్ల డొమెస్టిక్ మార్కెట్ అనేది పడిపోవడం జరిగింది ఇండియాలో. ఈ 1 ఇయర్‌లో. ఓకే.
అది తెలుసుకున్నా. ఎవరు తెలుసుకున్నారు అది? ఫస్ట్ ఎవరు తెలుసుకుంటారు? ఏ డొమెస్టిక్ కంట్రీస్ అయితే ఏ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అయితే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాయి వాళ్ళకి కదా తెలుస్తుంది. వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. వీళ్ళకేమవుతది ఆటోమేటిక్‌గా సేల్స్ పడిపోతే, మా సేల్స్ ఎందుకు పడిపోయాయి అని చెప్పేసి వాళ్ళు ఎగ్జామిన్ చేసి చూసుకున్నప్పుడు వీళ్ళకి కాంపిటెంట్‌గా మార్కెట్‌లో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటారు. వాళ్ళ ప్రైసెస్, వీళ్ళ ప్రైసెస్ కంపేర్ చేసుకుంటారు. అదేంటి మా ప్రైసెస్ కన్నా తక్కువ ప్రైసెస్‌కొస్తున్నాయని చెప్పేసి వీళ్ళు ఏంటి ఈ విధంగా తక్కువ ప్రైసెస్‌కొచ్చేస్తున్నాయి. మీరు టారిఫ్స్ అనేది ఇంపోజ్ చేసినా అవి తక్కువ ప్రైసెస్‌కే మార్కెట్‌లో అవైలబుల్‌గా అవుతున్నాయి. దాని సంగతి ఏంటో చూడమని వీళ్ళు కంప్లెయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికి కంప్లెయింట్ చేశారు అంట వాళ్ళు? ఓకే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ వాళ్ళకి కంప్లెయింట్ చేయడం జరిగింది. ఎవరు? ఆ మన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏంటంటే, మన యొక్క ఇండియాలో ఉన్న డొమెస్టిక్ ఇండస్ట్రీస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ వాళ్ళకి కంప్లెయింట్ చేయడం జరిగింది. ఓకేమా? కంప్లెయింట్ చేస్తే వీళ్ళేం చేశారు? ఈ వర్క్ మన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కంప్లెయింట్ చేసాయి. ఒక్కసారి ఆ సంగతి ఏంటో చూడండి అని చెప్పేసి ఆ వర్క్‌ని వీళ్ళకి డీజీటీఆర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ వాళ్ళకి ఎండోర్స్ చేయడం. దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఏజెన్సీ అండర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్. ఓకే. వీళ్ళకి ఎండోర్స్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు 1 ఇయర్ పాటు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఓకే. 1 ఇయర్ టైమ్ వరకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనల్‌గా రిపోర్ట్ అనేది రీసెంట్‌గా రావటం జరిగింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2020లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఇన్వెస్టిగేషన్‌లు ఏంటి? అవును. వాళ్ళు తక్కువ రేట్స్‌కే మన యొక్క డొమెస్టిక్ మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్‌ని తీసుకొచ్చి ఇండియాలో డంప్ చేసేస్తున్నారు. డంప్ చేసేస్తున్నారని ఎందుకన్నారు? చైనాలో వాళ్ళ యొక్క కాస్ట్ ప్రైస్ రూ. 10 కానీ ఇండియాలో మాత్రం దాన్ని రూ. 7కి అమ్ముతున్నారు. అంటే దీన్ని డంప్ చేసేస్తున్నట్టే కదా! సేమ్ ప్రైస్‌కి అమ్ముతుంటే డంప్ చెయ్యట్లేదు. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు కంప్లీట్‌గాన. ఎందుకు పడేస్తున్నారో మనం మాట్లాడదాం. ఓకే. డంప్ చేసేస్తున్నారు అని వీళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్‌లో ఫైండ్ ఔట్ చేయడం అనేది జరిగింది. ఫైండ్ ఔట్ చేసి దీనికి అగెయిన్స్ట్‌గా ఆల్రెడీ రూ. 7కి మన యొక్క టారిఫ్స్ అనేది రూ. 2 ఇంపోజ్ చేస్తే రూ. 9. ఇప్పుడు దీనికి అడిషనల్‌గా మళ్ళీ టాక్స్ అనేది ఇంపోజ్ చేస్తారు. ఓకే. దీనికి మళ్ళీ అడిషనల్‌గా టాక్స్ అనేది ఇంపోజ్ చేస్తారు. దీన్నే యాంటీ డంపింగ్ డ్యూటీ అని చెప్పేసి అంటారు. అంటే అంటే వాళ్ళ యొక్క అంటే చైనాలో రూ. 10 మీ ఇక్కడ ఇండియాలో రూ. 7కి అమ్మేస్తున్నారు. ఓకే. అంటే కావాలి అని చెప్పేసి తక్కువ కాస్ట్ ప్రైస్‌కి అమ్ముతున్నారు. అందుకని దీనికి అడిషనల్‌గా వీళ్ళు టాక్స్ అనేది ఇంపోజ్ చేస్తున్నారు. దీనికి మళ్ళీ ఎక్స్‌ట్రాగా ఫర్ ఎగ్జాంపుల్ రూ. 2 పెడితే రూ. 11 అవుతుంది. మన డొమెస్టిక్ మార్కెట్ ప్రొడక్ట్ రూ. 10 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది ఆటోమేటిక్‌గా? చైనా వాడి ప్రొడక్ట్ రూ. 11. అప్పుడు ఎవరిది కాస్ట్ ప్రైస్ తక్కువగా ఉంటుంది? ఇండియా వాడి యొక్క కాస్ట్ ప్రైస్ మన యొక్క డొమెస్టిక్ కంపెనీ కాస్ట్ ప్రైస్ తక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్‌గా మన సేల్స్ అనేవి మళ్ళీ పెరిగి మన యొక్క డొమెస్టిక్ మార్కెట్ అనేది మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. అందుకని ఇప్పుడు ప్రెజెంట్ దీని మీద యాంటీ డంపింగ్ డ్యూటీస్ అనేవి ఇంపోజ్ చేశారు అంట. చైనా యొక్క ఇంపోర్ట్స్ మీద. అలా ఎన్ని ఇంపోర్ట్స్ మీద వేశారు? 5 చైనీస్ ప్రొడక్ట్స్ మీద ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. కాంటెక్స్ట్ మొత్తం మీకు అర్థమైందమ్మా? ఓకే. సీ హియర్. టు ఇన్ ఆర్డర్ టు ఓవర్‌కమ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్‌కమ్ డంపింగ్ యాక్టివిటీస్ ఆఫ్ చైనా. చైనా యొక్క డంపింగ్ యాక్టివిటీస్ ఎందుకంటే వాళ్ళ మార్కెట్‌లో రూ. 10 ఉన్నది. ఇక్కడ తీసుకొచ్చి రూ. 7కి వాడు అమ్మేస్తున్నాడు కాబట్టి. ఓకే. సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ఓకే. యాంటీ డంపింగ్ డ్యూటీని ఇంపోజ్ చేయడం జరిగింది. ఆన్ 5 చైనీస్ ప్రొడక్ట్స్ మీద ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు? ఇండియా యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కంప్లెయింట్ చేసాయి. ఎవరికి? యొక్క సిబిఐసి కంప్లెయింట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయమని ఆ వర్క్ వీళ్ళకి ఎండోర్స్ చేస్తే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? సెప్టెంబర్ 2020లో స్టార్ట్ చేస్తే రీసెంట్‌గా ఏంటంటే అవును. వాళ్ళు కావాలనే చేస్తున్నారని చెప్పేసి విషయం తెలిసిన తర్వాత అడిషనల్‌గా ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ఓకేమా? సీ హియర్. ఇప్పుడు కాంటెక్స్ట్. ఓకే. అసలు చైనా ఎందుకు డంప్ చేస్తుంది? ఫస్ట్ సినారియో చైనా ఎందుకు? వాడి దగ్గర అమ్ముకుంటే రూ. 10 వస్తుంది కదా! ఓకే. కానీ మన దగ్గరకొచ్చి రూ. 3 లాస్‌కి వాడెందుకు అమ్మాలి? ఓకే. రూ. 3 లాస్‌కి వాడెందుకు అమ్ముతున్నాడు? అది కదా మనకి ప్రెజెంట్ క్వెషన్. చూద్దాం. ఎందుకు అమ్ముతున్నాడు? వాడి ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం. సీ హియర్.
వాడి దగ్గర 10 రూపీస్. కానీ ఇక్కడ 7 రూపీస్ లాస్‌కి అమ్ముతున్నాడు. ఆల్రెడీ ఐ థింక్ సో నేను రాసాను. సీ హియర్. చైనా వాడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మొబైల్ ఫోన్స్ అనేది వాడు మ్యానుఫ్యాక్చర్ చేశాడమ్మా. ఓకే. 100 మొబైల్ ఫోన్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఓకే. బానే ఉంది. అందులో వాడి యొక్క డొమెస్టిక్ డిమాండ్ ఉంటుంది కదా! ఓకే. వాళ్ళ యొక్క డొమెస్టిక్ కస్టమర్స్ ఉంటారు కదా! వాళ్ళకి 40 మెంబర్స్‌కి డిమాండ్ వాళ్ళకి 40 ఉందనుకుందాం. ఓకే. సో, 40 మెంబర్స్‌కి సరిపడే ఉంచి రిమైనింగ్ 60 మొబైల్స్ అంటే రిమైనింగ్ అంతా వాడు ఎక్స్‌పోర్ట్ చేసేస్తున్నాడు అనుకుందాం. యాక్చువల్‌గా ఇవి నేను హైపోథెటికల్‌గా నేను జస్ట్ వాల్యూస్ అనేవి మీకు అర్థం చేసుకోవడానికి నేను తీసుకున్నానమ్మా. ఇవి ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు. ఓకే. హైపోథెటికల్ వాల్యూస్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క యాక్చువల్‌గా వాడు డొమెస్టిక్ మార్కెట్‌లో తక్కువ ఎక్స్‌పోర్ట్ అనేది ఎక్కువగా జరగరు. నేను మీకు సినారియో అనేది క్రియేట్ చేద్దామని చెప్పేసి నేను హైపోథెటికల్‌గా తీసుకున్నాను. డొమెస్టిక్ మార్కెట్‌కి వాడు 40 మొబైల్ ఫోన్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ వాడు 60 మొబైల్స్ ఎక్స్‌పోర్ట్ అనేది చేస్తున్నాడని చెప్పేసి అనుకుందాం. ఏం చెప్పాను? ప్రతి ఒక్క మొబైల్ కాస్ట్ 10 రూపీస్ అని చెప్పాను. సో, జనరల్‌గా వాడి మార్కెట్ ఎలా నడుస్తుంది? ఆ మ్యానుఫ్యాక్చరర్ 100 మొబైల్ ఫోన్స్ అనేది వాడు ప్రొడ్యూస్ చేసాడు. సో, 100 ఇంటూ 10 రూపీస్ అంటే వాడికి 1000 రూపీస్ అనేది వాడికి రావాలి. అంతే కదా! వాడేంటి ఈ 100 రూపీస్ ఈ 10 రూపీస్‌లో వాడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ వాడి ప్రాఫిట్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని వాడి కాస్ట్ ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తాడు. సో, అన్ని ఇంక్లూడ్ చేసి వాడు 10 రూపీస్ ఫిక్స్ చేసాడు. అలా ఎన్ని ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేసాడు? 100 మొబైల్ ఫోన్స్ ప్రొడ్యూస్ చేసాడు. సో, టోటల్‌గా 1000 ఏంటంటే వాడికి అన్ అమౌంట్ అనేది రావాలి. ఓకే. వీడి టార్గెట్ 1000 రూపీస్. అప్పుడు వాడికి ప్రాఫిట్ వచ్చినట్టు. వాడు ప్రొడ్యూస్ చేసిందానికి. ఓకే. అయితే ఇప్పుడేంటి? ఇందులో ఈ 100 మొబైల్ ఫోన్స్‌లో 40 వాడి యొక్క డొమెస్టిక్ మార్కెట్. అంటే వాడి 400 వాడికి సెక్యూర్. బానే ఉంది. ఇప్పుడు 600 రూపీస్ వాడికి ఎక్కడి నుంచి రావాలి? ఫారిన్ కంట్రీస్ నుంచి రావాలి. ఎక్స్‌పోర్ట్ చేసాడు కాబట్టి. ఓకే. ఫారిన్ కంట్రీస్ నుంచి రావాలని చెప్పేసి అనుకుందాం. అయితే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ సినారియో అంటే కోవిడ్-19 ఎప్పుడైతే వచ్చిందో ఓకే. సో, కోవిడ్-19లో ఈ ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. అండ్ మొత్తం లాక్‌డౌన్స్ అనేది కంట్రీస్ అనేది ఫేస్ చేసిన తర్వాత అన్ని కంట్రీస్‌కి వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ అనేవి వాళ్ళ ఎకానమీలో ఉన్న ఫెయిల్యూర్స్ అనేవి క్లియర్‌గా ఎక్స్‌పోజ్ అనేది అయిపోయింది. ఓకే. సో, ప్రతి కంట్రీ కూడా ఏంటంటే చైనా మీద డిపెండెన్సీ ట్రేడ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఏంటమ్మా కంప్లీట్‌గా ఆగిపోయాయి కదా! సో, దీనివల్ల ఏంటి ఆ పర్టిక్యులర్ ఏవైతే చైనా ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్న కంట్రీస్ ఉన్నాయో అవి చాలా ఫెయిల్యూర్స్ అనేవి, ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాయి. సో, అప్పుడు ప్రతి కంట్రీ ఏమనుకుందంటే లేదు మేము చైనా మీద డిపెండ్ అవ్వకూడదు. మా ఓన్‌గా ఏంటంటే సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి. ఓకే. సెల్ఫ్ సస్టైన్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు వీటి మీద చైనా మీద డిపెండెన్సీ అనేది కంప్లీట్‌గా తగ్గించడం చేశారు. ప్రతి కంట్రీ ఏంటంటే వాళ్ళ యొక్క ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవడం స్టార్ట్ చేసాయి. సో, ఈ విధంగా కోవిడ్-19 ఇంపాక్ట్ వల్ల చైనా యొక్క కంప్లీట్‌గా ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఆల్‌మోస్ట్ తగ్గుతూ వచ్చేవన్నమాట. ఓకే. సో, అందులోనేంటంటే ఆహ్, సెల్ఫ్ రిలయంట్ అవుతున్నాయి. ప్రతి కంట్రీ కూడా ఇంపోర్ట్స్ అనేవి తగ్గించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం వల్ల స్లోగా ఏంటంటే దట్ టూ చైనా వల్ల కోవిడ్-19 ఇంపాక్ట్ అనేది ఫస్ట్ చైనా నుంచి ఒరిజిన్ అయింది కాబట్టి సో, ఆ నెగెటివ్ ఇంపాక్ట్, ఈ నెగెటివ్ ఇంపాక్ట్ అన్నీ కలిపి ఏంటంటే ఫైనల్‌గా దాని యొక్క ఎఫెక్ట్ అనేది చైనా ఎక్స్‌పోర్ట్స్ మీద పెరిగిందన్నమాట. ఓకేమా? సో, ఎన్ని ఎక్స్‌పోర్ట్ చేయాలి? 60 మొబైల్ ఫోన్స్‌ని చైనా అనేది ఎక్స్‌పోర్ట్ చేయాలి. అయితే 20 ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ చేయగలిగింది. మిగతా 40 ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే అది చైనా ఎక్స్‌పోర్ట్ చేయాలంటే ఏంటి? దాన్ని ఇంపోర్ట్ చేసుకోగలిగే కంట్రీస్ ఉండాలి. ఓకే. ఇప్పుడు 40 ప్రొడక్ట్స్ నా కంట్రీస్ ఏంటి మాకు అవసరం లేదు అని చెప్పేసాయి. సో, ఇప్పుడేంటి దానికి ఇష్టం లేకుండా ఇది ఎక్స్‌పోర్ట్ చేసేసేయలేదు కదా! సో, ఒక 20 ప్రొడక్ట్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేసేసింది. మిగతా 40 ప్రొడక్ట్స్‌ని ఏంటంటే ఎక్స్‌పోర్ట్ చెయ్యలేకపోయింది. ఓకే. ఇది చైనా యొక్క సినారియో అన్నమాట. ఇప్పుడు చైనా దగ్గర ఏముంది? యాక్చువల్‌గా చైనా యొక్క డిమాండ్ ఏంటి? దానికి 40 మాత్రమే కావాలి. కానీ ఇప్పుడేంటి ఆ 40 ఎక్స్‌పోర్ట్ చేయలేని ఇంకో 40 ఉండిపోయాయి. దాని దగ్గర 80 ప్రొడక్ట్స్ ఉండిపోయాయి. 80 మొబైల్ ఫోన్స్ ఉండిపోయాయి. ఓకే. ఇప్పుడు ఈ 80 మొబైల్ ఫోన్స్ ఉండిపోవడం వల్ల ఇక్కడ ఏమైంది చైనాలో? సప్లై పెరిగిపోయింది. సప్లై ఎప్పుడైతే పెరిగిపోయిందో ఏమైపోతుంది? డిమాండ్ తగ్గిపోతుంది ఆ కంట్రీలో. చైనాలో డిమాండ్ పడిపోతే ప్రైస్ అనేది పడిపోతుంది. అంటే దాని మొబైల్ కాస్ట్ ఫోన్ ఎంతైపోవాలి? 9 రూపీస్‌కో, 8 రూపీస్‌కో పడిపోతుంది. ఓకే. సో, అలా పడిపోయినప్పుడు ప్రైసెస్ పడిపోతున్నాయి అని చెప్పేసి ఆటోమేటిక్‌గా చైనా యొక్క ఇండస్ట్రీస్ ఏం చేస్తాయమ్మా? ఎక్స్‌పాన్షన్స్ తగ్గించేస్తే దాని యొక్క సప్లై అనేది తగ్గించేస్తది.
ఓకే. ఎక్కువగా ఎక్స్‌పాన్షన్ చేయదు. అండ్ మోర్ ఓవర్ సప్లై కూడా తగ్గింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయితేనే కదా దాని ఎకానమీ ఏంటంటే జీడీపీలో కాలిక్యులేట్ అయ్యి ఎకానమీ అనేది డెవలప్ అవుతది. ఇక్కడ గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ సప్లై సో ప్రైసెస్ రావట్లేదు కదా అని సప్లై తగ్గించేస్తుంది. సో సప్లై తగ్గించేసిందంటే గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వట్లేదు. గూడ్స్ ప్రొడ్యూస్ అవ్వకపోతే చైనా యొక్క జీడీపీ అనేది పడిపోతుంది. జీడీపీ పడిపోతే చైనా యొక్క ఎకానమీ అనేది పడిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు మిగతా కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేయకపోవడం వల్ల, ఆ ఎక్స్‌పోర్ట్స్ అనేవి చైనా దగ్గర ఉండిపోవడం వల్ల, సో, వాటి యొక్క సప్లై పెరిగిపోవడం వల్ల ఇంత ప్రాబ్లమ్ అనేది చైనా ఫేస్ చేస్తుంది. అందుకని ఓకే. చైనా ఏం చేస్తది? ఎలాగైనా ఈ ప్రొడక్ట్స్‌ని బయటికి పంపించేసేయాలి అన్న మైండ్ సెట్‌తో ఉంటది. ఓకే. ఇప్పుడేం చేస్తది చైనా? తీసుకొచ్చి రూ. 10ని ఎంతకమ్ముతుంది? రూ. 7కి తీసుకొచ్చి ఎక్కడ పడిచేస్తుంది? ఇండియాలో మన నాట్ ఓన్లీ ఇండియా. ప్రెజెంట్ ఒక 20 ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నాయి అని చెప్పేసి అన్నాను కదమ్మా! 40 ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ చేసుకోవట్లేదు. 20 ప్రొడక్ట్స్. ఈ 20 ప్రొడక్ట్స్ ఎవరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నారో ఐ మీన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఆ కంట్రీస్‌లో తీసుకొచ్చి ఆ 20 ప్లస్ 40 ఈ 60 ప్రొడక్ట్స్‌ని ఏంటంటే డంప్ చేసేస్తుంది. డంప్ అని ఎందుకన్నాం? యాక్చువల్ మార్కెట్ రేట్ కన్నా తక్కువ మార్కెట్ రేట్‌కి అది ఇందులో ఈ కంట్రీస్‌లోని పడిచేయడం అనేది జరుగుతుంది. మేడం రూ. 3 లాస్ వస్తుంది కదా! ఈచ్ ప్రొడక్ట్ దగ్గర. సో, 3 ఇంటూ ఎన్ని ప్రొడక్ట్స్? 40. 40 ప్రొడక్ట్స్ కదా కంప్లీట్‌గా రూ. 3 లాస్. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 7కి అమ్ముతుంది. 40 ప్రొడక్ట్స్. రూ. 280. జనరల్‌గా ఎన్ని రావాలి? 10 ఇంటూ 40. 400. దానికి రూ. 400 రావాల్సింది. రూ. 280 వస్తుంది. రూ. 120 అనేది దానికి లాస్ అవుతుంది కదా మేడం! ఈ రకంగా మీరనుకోవచ్చు. దీన్ని కూడా రిజాల్వ్ చేసుకోగలదు. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా డంప్ చేయడం వల్ల చైనాకి యూజ్ ఏంటమ్మా? ఫస్ట్ థింగ్ దాని యొక్క ఎకానమీని కాపాడుకుంటుంది. ఓకే. డొమెస్టిక్‌గా కాపాడుకుంటుంది. బట్ ఈ ఇండస్ట్రీస్ ఏంటంటే దీని యొక్క లాస్ సో మార్కెట్ రేట్ రూ. 10 ఉన్నది. రూ. 7కి అమ్మడం వల్ల సో ఆ కంపెనీస్‌కి లాస్ అనేది అవుతుంది కదా! మరి దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారు? సీ హియర్ దీనిలో ఉన్న లాజిక్. సో రూ. 7కి అమ్ముతుంది కదమ్మా! సో రూ. 7కి అమ్మి నెక్స్ట్ ఏం చెప్పాను? రూ. 2 టాక్స్ ఇంపోజ్ చేస్తది రూ. 9. ఇండియా యొక్క డొమెస్టిక్ ఇండియాని తీసుకున్నాం కదా! రూ. 10. సో ఈ విధంగా ఏంటంటే కస్టమర్స్ ఏం చేస్తారు? రూ. 9కి ఎక్కువ కొనడానికి చూస్తారు. ఇలా కొనడం వల్ల చైనా యొక్క ఇండియన్ మార్కెట్ షేర్ పెరుగుతుందా లేదా? అంటే ఇండియాలో చైనా ప్రొడక్ట్స్ మీద కొనడానికి కస్టమర్స్ పెరుగుతున్నారా లేదా? ఎక్కువ మంది. సో ఇంతకుముందు ఏ 12 రూపీసో, రూ. 10 ఉండేది. ఓకే. రూ. 10కి అమ్మింటే. రూ. 10 ప్లస్ రూ. 2 కదా! రూ. 12 అయ్యేది. అవునా కదా! సో, దీనికన్నా కాస్ట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏదో తక్కువ మంది మాత్రమే కొనేవారు. ఓకే. బట్ ఇప్పుడు దీన్ని వదిలేసి అందరూ కూడా రూ. 9 మొబైల్ ఫోన్సే కొనడం స్టార్ట్ చేశారు. సో, దీని పరంగా ఇప్పుడు ఏంటయ్యాయి? సేల్స్ పెరిగాయి ఇక్కడ. సేల్స్ పెరిగాయి కదా! సో, సేల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఏం చేస్తారు? సేల్స్ పెరుగుతున్నాయి అంటే ఏంటి? డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. డిమాండ్ పెరుగుతుంది ఆ మొబైల్ ఫోన్స్‌కి. ఎక్కడ పెరుగుతుంది? ఇండియన్ మార్కెట్‌లో పెరుగుతుంది. తన మార్కెట్‌లో ఉంచుకుంటే చైనా మార్కెట్ పడిపోయేది. ఇప్పుడు దానివల్ల ఏంటి తక్కువ రేట్‌కి అమ్మడం వల్ల ఇండియన్ మార్కెట్‌లో దాని డిమాండ్ పెరిగింది. డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో సో, ఆటోమేటిక్‌గా కంపెనీస్ ఏం చేస్తాయి? డిమాండ్ పెరిగిందంటే ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారు? డిమాండ్ పెరిగిందని సప్లై పెంచుతారు. సో, సప్లై పెంచుతున్నారేంటంటే చైనా ఏం చేస్తది? ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి తీసుకొచ్చి ఇండియాలో ఎక్కువ సేల్స్ అనేది పెంచుకుంటుంది. ఓకే. సో, దానివల్ల కస్టమర్స్ అందరూ కూడా చైనా ప్రొడక్ట్స్‌ని కొనడం స్టార్ట్ చేస్తారు. ఓకే. ఇంతకు ముందు 40 ప్రొడక్ట్స్ అమ్మలేదు. ఓకే. ఆ 40 ప్రొడక్ట్స్ ఇంతకుముందు ఎంతమంది కొనాలి? ఓకే. 40 మెంబర్స్‌నే కొనేవారనుకుందాం. ఓకే. బట్ ఇప్పుడు రూ. 9 అంటే రూ. 10 ఉండడం వల్ల మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రూ. 10 ఉండడం వల్ల ఇంతకు ముందు ఏంటి డిమాండ్ 40 మెంబర్స్‌కే ఉండేదనుకుందాం. అప్పుడు దానికి ప్రాఫిట్ ఎంత? రూ. 400 అంటే 40 ప్రొడక్ట్స్‌నే కదా అది ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. ఓకే. రూ. 400 ఇప్పుడు రూ. 9 అయిపోవడం వల్ల ఓకే. రూ. 9 అయిపోవడం వల్ల దానికి ఈ ప్రొడక్ట్స్‌ని వదిలేసి మళ్ళీ మిగతా కస్టమర్స్ కూడా ఈ ప్రొడక్ట్స్ వైపు వచ్చేస్తున్నారు. అంటే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ కస్టమర్స్ అయిపోయారు. అంటే ఇప్పుడు అందుకే కదా సప్లై పెంచింది.
900 రూపీస్ వస్తుంది. అంటే దీనికి యావరేజ్‌గా ఒక 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మీకు అర్థమైందమ్మా? అంటే ఇక్కడ మహా అయితే 120 లాస్ అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. బట్ ఇక్కడ ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్‌లో ఉన్న కస్టమర్స్ కూడా చైనా ఫోన్ వైపే వెళ్ళిపోవడం వల్ల ఈ కస్టమర్స్ కూడా అవే కొంటున్నారు. కస్టమర్స్ పెరిగారు. ఓకే. 10 మంది రూ. 10 పెట్టి కొంటే రూ. 100. బట్ 100 మంది రూ. 9 పెడితే 900. అంటే ఇక్కడ కస్టమర్స్ ఇంపార్టెంట్. ప్రైస్ కాదు. ఇక్కడ మీరు ప్రైస్ చూడకండి. ప్రైస్ తగ్గింది. బట్ ఇక్కడ కస్టమర్స్ పెరిగారు. 10 మంది కొంటే రూ. 100. బట్ 100 మంది కొంటే 900. ఏది మీకు ప్రాఫిట్? ఓకే. 900 అనేది ప్రాఫిట్ కాదు. ఇక్కడ జరిగేది సిట్యుయేషన్ అది. ఓకే. కంప్లీట్‌గా ఇండియన్ మార్కెట్ అంతా ఇటువైపు వెళ్ళిపోతుంది. చైనా ప్రొడక్ట్స్ వైపు మూవ్ అయిపోతుంది. సినారియో అర్థమైందమ్మా మీకు కంప్లీట్‌గా? ఓకే. ఇక్కడ కంప్లీట్‌గా అదే రాసాను. ఓకే. కంప్లీట్‌గా ఇప్పుడు ఏం జరుగుతుంది? సింపుల్‌గా చెప్పాలి అంటే చైనాలో ఎక్స్‌పోర్ట్స్ అనేవి తగ్గిపోయాయి. డ్యూ టు కోవిడ్-19 ఇంపాక్ట్. ఎక్స్‌పోర్ట్స్ తగ్గిపోయాయి. ఆ ఎక్స్‌పోర్ట్స్‌ని అందులో ఉంచుకుంటే ఏంటంటే వాళ్ళ యొక్క మార్కెట్ లైక్ ఎకానమీ అనేది పడిపోతుంది. అందుకని చెప్పేసి మిగతా కంట్రీస్‌కి అది తక్కువ ప్రైసెస్‌కి చేసేస్తుంది. అలా తక్కువ ప్రైసెస్‌కి చేసేసేయడం వల్ల ఏంటంటే, మిగతా కస్టమర్సే అంటే ఇండియాలో గాని, లేకపోతే రిమైనింగ్ కంట్రీస్‌ల యొక్క కస్టమర్స్ అందరిని అది లాగేసుకోగలుగుతుంది. సో, దానివల్ల ప్రైసెస్ అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కస్టమర్స్‌ని అది అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఇంతకుముందు ఏంటి ₹12 అమ్మేది ఇండియాలో చైనా ప్రొడక్ట్. ఇప్పుడు ₹9కి ₹12 పెడితే ఒక 20 మందే కొంటున్నారనుకుందాం. ఓకే. 240 20 మందే కొంటున్నారు. ఇప్పుడు 100 మంది కొంటున్నారనుకుందాం. ఓకే. సో, దానివల్ల కస్టమర్స్‌ని ఎక్కువగా అట్రాక్ట్ చేసేసుకుంది. ఇండియన్ మార్కెట్‌లో ఉన్న కస్టమర్స్ అందరిని కూడా అటువైపు లాగేసుకుంది. కస్టమర్స్ పెరిగిపోయారు. కస్టమర్స్ పెరిగిపోతే తక్కువ ప్రైస్ పెడితే దానికేంటి ప్రాబ్లమ్? ఓకే. కస్టమర్స్ పెరిగారు కాబట్టి సేల్స్ పెరుగుతది. సేల్స్ పెరిగితే ప్రొడ్యూస్ ఇంకా ఎక్కువగా చైనా యొక్క కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తే దాని జీడీపీ పెరుగుతది. ఇంకా ఎక్కువగా ఎకానమీ అంటే ప్రైస్ తగ్గడం వల్ల దానికేమి ప్రాబ్లమ్ రావట్లేదు. ఈ రకంగా తనకి లాస్ రావాల్సిన ఎకానమీని ఇలా తెలివిగా లాస్ రాకుండా మళ్ళిస్తూ ఇంకా ప్రాఫిట్ చేసుకుంటుంది. దాని యొక్క లాస్‌ని ఓవర్‌కమ్ చేసుకోగా అక్కడి నుంచి అది ప్రాఫిట్ పొందడానికి ట్రై చేస్తుంది మీకు. ఓకే. ఇంత డీటెయిల్‌గా ఎక్కడ చెప్పరమ్మా. ఓకే. సో, మీకు ఆ అనలైజింగ్ కెపాసిటీ అనేది పెరగాలని చెప్పేసి చెప్తున్నాను. ఓకే. బేసిక్స్ లేకపోయినా బేసిక్స్‌తో కలిపి నేను చెప్తున్నాను. ఓకే. సో, ఒకవేళ మనం ఎకానమీ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేస్తే సో, ఫ్యూచర్‌లో నేనే వచ్చి డీల్ చేసి స్టార్ట్ చేస్తాను. సో, స్టార్ట్ చేస్తే సో, ఇంకా క్లారిటీ అనేది మీకు బేసిక్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే. సో, సీ హియర్. అయితే ఇప్పుడు ప్రాబ్లమ్ ఇండియాకి ఏంటి? చెప్పాను కదా! ఇండియాలో డొమెస్టిక్ మార్కెట్ అనేది పడిపోతుంది. డొమెస్టిక్ మార్కెట్ పడిపోతుందని వాళ్ళు ఆ డొమెస్టిక్ మార్కెట్ ఇండస్ట్రీస్ ఏంటంటే బాధపడి కంప్లెయింట్ ఇస్తే, సో, ఆ కంప్లెయింట్ చూసి అవును ఇది నిజమే అని చెప్పేసి కంప్లీట్‌గా అనాలిసిస్ చేసి వీళ్ళు అవును నిజమే అని చెప్పేసి ఇప్పుడు యాంటీ డంపింగ్ అంటే చెప్పాను కదా! ₹7కి ఆల్రెడీ ₹2 ఉంది కదా! ఇప్పుడు మళ్ళీ ఏ ₹3, ₹4 పెట్టి దానివల్ల ఏంటి చేస్తారు దీనికి ₹12 ₹13 మన ఇండియన్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ₹10 ఉంటుంది. ఓకే. సో, దీనివల్ల మళ్ళీ దీని యొక్క కాస్ట్ ప్రైస్ కంపీటెంట్‌గా ఉండకుండా హెవీ చేసి మన కస్టమర్స్‌ని మళ్ళీ మన వైపు లాక్కునే విధంగా మనం చూస్తున్నాము. అందుకని యాంటీ డంపింగ్ డ్యూటీస్ అనేవి మనం పెడుతున్నాము. క్లారిటీ వచ్చిందమ్మా? ఓకే. అయితే దీనివల్ల ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. మన ఇండియాకి మన మార్కెట్‌ని మనం 2 పర్స్‌పెక్టివ్స్ కూడా చైనా నుంచి చూసాం. ఇప్పుడు ఇండియా పర్స్‌పెక్టివ్ నుంచి మనం మాట్లాడుకుందాం. ఇండియా పర్స్‌పెక్టివ్ నుంచి మనం మాట్లాడుకుంటే, సో, ఇండియాకి దీనివల్ల ఏంటి? ఓకే. మన డొమెస్టిక్ మార్కెట్‌ని మనం కాపాడుకుంటున్నాం. బానే ఉంది. ఓకే. ప్రాబ్లమ్ ఏంటి ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైనా యొక్క ప్రొడక్ట్స్ ఉన్నాయనుకుందాం. ఓకే. మొబైల్ ఫోన్ కాదు. మొబైల్ ఫోన్ కాకుండా ఏదో ఒక ఇంటర్మీడియేట్ గూడ్స్ అనేది అది పంపిస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటనుకుందాం లైక్ టైర్ అనుకుందాం. అది ఇంటర్మీడియేట్ గూడ్. దేనికి? కార్‌కి. మన ఇండియాలో కార్ మ్యానుఫ్యాక్చర్ చేసుకునే కంపెనీ ఏంటంటే చైనా నుంచి టైర్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటుందనుకుందాం. ఇప్పుడు ఇలా యాంటీ డంపింగ్ లైక్ డంప్ చేసేసేయడం వల్ల అది మనకి తక్కువ రేట్‌కొచ్చేస్తుంది. కార్ ఈ టైర్ ఇండియాలో ఉన్నప్పటికి ఓకే. ఈ టైర్ ఇంటర్మీడియేట్ గూడ్ డొమెస్టిక్ కంపెనీ ఇన్ ఇండియా ఎంతకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ₹10 కనుకుంటే ₹7కే ఇచ్చేస్తుంది. సో, అప్పుడేంటి ఈ కార్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ వాడికి తక్కువ ప్రైస్‌కి ఇంటర్మీడియేట్ గూడ్స్ అనేవి వస్తున్నాయి కదా! అప్పుడు వాడు
వీడికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఎవడు బెనిఫిట్ పొందుతాడు? ఏ ప్రొడక్ట్స్ అయితే డంప్ చేస్తున్నాయో వాటిని ఇంటర్మీడియేట్ గూడ్స్ గా వాడే కంపెనీస్ ఉంటాయి చూసారా? వాళ్ళకి మళ్ళీ ప్రాఫిట్ ఇండియాలో. ఓకే. మనం చాలా పర్స్పెక్టివ్స్ మనం మాట్లాడుకోవాలి ఎకానమీలో. అందుకే చాలా డైనమిక్ సబ్జెక్ట్ అని చెప్పేసి అంటారు. ఎకానమీ ఎప్పుడు స్టేబుల్ గా ఉండదు. ఒకళ్ళకి బెనిఫిట్ చేస్తది, ఒకళ్ళకి హార్మ్ చేస్తది. ఓకే. ఆ కంట్రీ పర్స్పెక్టివ్‌లో డిఫరెంట్ సినారియోస్ తీసుకోవాలి. మన కంట్రీ పర్స్పెక్టివ్‌లో డిఫరెంట్ సినారియోస్ తీసుకోవాలి. చాలా మల్టిపుల్ యాంగిల్స్ అనేవి మనం డిరైవ్ చేసుకోగలగాలి. ఓకే. ఇండియాకి డొమెస్టిక్ మార్కెట్ పడిపోతుంది. బానే ఉంది. ఓకే. ఎవడికి పడిపోతుంది? టైర్ ఇండస్ట్రీ వాడికి పడిపోతుంది. బట్ కార్ ఇండస్ట్రీ వాడికి రైజ్ అవుతది. ఎందుకు? ఈ టైర్ అనేది ఇంటర్మీడియేట్ గూడ్. ఇంటర్మీడియేట్ గూడ్ వాడి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతది. ఓకే. సో, వాడికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్‌తో తక్కువ ప్రైసెస్‌కి అనేది వాడికి ఇంటర్మీడియేట్ గూడ్స్ వచ్చేస్తున్నాయి. సో, ఆటోమేటిక్‌గా వాడి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతది. ఆటోమేటిక్‌గా తక్కువ కాస్ట్ ప్రైసెస్‌తో ఏంటంటే వాడి యొక్క కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల కస్టమర్స్ కూడా బెనిఫిట్ పొందుతారు. ఎందుకంటే వాళ్ళు తక్కువ అమౌంట్ చెల్లిస్తారు కాబట్టి. ఈ విధంగా ఇంటర్మీడియేట్ గూడ్స్ కింద వాడే ఆ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి. దట్ టూ కస్టమర్స్ కూడా బెనిఫిట్ అవుతారు. ఫస్ట్ థింగ్. ఇప్పుడు కస్టమర్స్ పర్స్పెక్టివ్ మనం మాట్లాడదాం. కస్టమర్స్ పర్స్పెక్టివ్‌లో మనం మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇంతకుముందు రూ. 10 ఇండియన్ ప్రొడక్ట్ రూ. 12, రూ. 13 ఉండేది. ఇప్పుడు డంపింగ్ డ్యూటీ పెట్టడం వల్ల అది రూ. 7 కస్టమర్ బెనిఫిట్ పొందుతాడు ఇక్కడ. ఈ ఇండస్ట్రీ పోతుంది. ఆబ్వియస్‌లీ. కానీ ఎవడు బెనిఫిట్ పొందుతున్నాడు? కస్టమర్ బెనిఫిట్ పొందుతాడు కదా! తక్కువ ప్రైస్‌కొస్తుంది. సో, ఇలా డంప్ చేయడం వల్ల ఎంతమందికి ప్రాఫిట్ అవుతుంది? ఏ ప్రొడక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, ఆ పర్టిక్యులర్ డొమెస్టిక్ కంపెనీ అయితే మాత్రం దానికి లాస్. కానీ కస్టమర్స్‌కి ప్రాఫిట్ అవుతుంది. దాన్ని ఇంటర్మీడియేట్ గూడ్స్‌గా వాడే ఇండస్ట్రీస్ కూడా ప్రాఫిట్ పొందుతాయి. బట్ దాన్ని ఫైనల్ గూడ్‌గా సేమ్ ప్రొడక్ట్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసే డొమెస్టిక్ కంపెనీస్ మాత్రం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో, మళ్ళీ ఇప్పుడు ప్రైసెస్ రైజ్ చేయడం వల్ల ఏంటి? మళ్ళీ కస్టమర్సే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. ఓకే. సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అల్టిమేట్‌గా ఏంటంటే ఈ యొక్క డొమెస్టిక్ మార్కెట్స్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఒక యాంటీ డంపింగ్ డ్యూటీస్ అనేవి ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. మీకు ఇంకొకటి కూడా చెప్పాను నేను. ఓకే. కౌంటర్ వీలింగ్ ఇది యాంటీ డంపింగ్ డ్యూటీస్. ఓకేనమ్మా. వీటిని యాంటీ డంపింగ్ డ్యూటీస్ అని చెప్పేసా. లైక్ డంపింగ్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఓకే. కౌంటర్ వీలింగ్ డ్యూటీస్ అంటే ఏంటి? కౌంటర్ వీలింగ్ డ్యూటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో రూ. 10 ఉంది మొబైల్ ఫోను. చైనాలో కూడా రూ. 10 ఉంది. ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే సబ్సిడీస్ ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ అంటే లైక్ దానికి సంబంధించిన రా మెటీరియల్స్‌కో, ఇన్పుట్స్‌కో ఏదో ఒకటి ఇస్తుంది. సో, ఏదో ఒకటి ఇవ్వడం వల్ల సబ్సిడీస్ ఇవ్వటం వల్ల ఏంటి? దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రూ. 10 అవ్వాల్సింది దానికి అన్ని ఇన్పుట్స్ అనేది పెట్టుకోవడం వల్ల. కానీ దానికి రూ. 10 అవ్వాల్సింది ఏంటంటే ఒక రూ. 4కి సంబంధించిన సబ్సిడీ అంటే లైక్ రా మెటీరియల్స్ గాని ఏవైనా ఇచ్చేయడం వల్ల దానికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రూ. 6 పడుతుంది. సో, దానివల్ల ఆటోమేటిక్‌గా ఏంటి? ఈ రూ. 6 పట్టింది. ప్లస్ మనకి టాక్స్ ఎంత రూ. 2 అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఏంటి రూ. 8 మళ్ళీ డొమెస్టిక్ ప్రైస్‌తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంది. ఓకే. ఇలా సబ్సిడీస్ గవర్నమెంట్ కావాలని సబ్సిడీస్ ఇచ్చి మరి తక్కువ ప్రైస్‌కి ఇంపోర్ట్ చేస్తుందంటే దాన్ని కౌంటర్ వీలింగ్ డ్యూటీస్. కౌంటర్ వీలింగ్ డ్యూటీస్ స్పెసిఫిక్‌గా సబ్సిడీస్ ఉన్నాయా లేదా? అంటే మనం ఇంపోర్ట్ చేస్తున్న ప్రొడక్ట్స్‌కి సబ్సిడీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటది. అలా ఆ సబ్సిడీస్ ఉన్నాయి అందుకే తక్కువ ప్రైస్‌కొచ్చేస్తున్నాయంటే దాని మీద ఇంపోజ్ చేసేది కౌంటర్ వీలింగ్ డ్యూటీస్. అలా కాకుండా ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్‌కి సబ్సిడీస్ కూడా ఇవ్వకుండా ఏంటంటే కావాలని తక్కువ ప్రైస్ చేసి వాళ్ళ యొక్క మార్కెట్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంపోజ్ చేస్తే వాటిని యాంటీ డంపింగ్ డ్యూటీస్ అని చెప్పేసి అంటాం. ఓకే అమ్మా. సో, దీస్ ఆర్ మీకు నాన్ టారిఫ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. వాట్ ఈస్ మెంట్ బై కోటా ఎంత క్వాంటిటీ, టారిఫ్ కోటా, యాంటీ డంపింగ్ డ్యూటీస్, కౌంటర్ వీలింగ్ డ్యూటీస్. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఎడిటోరియల్. ఓకే అమ్మా. సో, మీకు ఈ టాపిక్ చెప్పాను. సో, బ్యాంక్ డిపాజిట్‌కి సంబంధించి ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ సో, ఐల్ ఎక్స్‌ప్లెయిన్ ఒక స్పెషల్ వీడియో కింద టుమారో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సో, దట్స్ ఆల్ అబౌట్ టుడే. థాంక్ యూ వన్ అండ్ ఆల్. హావ్ ఎ నైస్ డే.